వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కారణంగా ముంబైలో హోటళ్లు రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు నగరంలోని సుమారు 20% వరకు హోటళ్లు రెస్టారెంట్లు మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని హోటల్ అండ్ రెస్టారెంట్ సంఘం AHAR ప్రకటించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా 2 రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని సంఘం హెచ్చరించింది. ప్రస్తుతం గ్యాస్ సరఫరా పరిస్థితి, తమ వద్ద ఉన్న నిల్వలను బట్టి హోటల్ యజమానులు స్వయంగా నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా నగరంలోని అనేక రెస్టారెంట్ల వంటగదుల పనితీరు దెబ్బతింది. ఎక్కువ శాతం హోటళ్లు రోజువారీ వంటల కోసం పూర్తిగా ఎల్పీజీపైనే ఆధారపడ్డాయి. సరఫరా తగ్గిపోవడం కార్యకలాపాలను నిలిపివేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పటికే కొంతమంది హోటల్ యజమానులు మెనూ ఐటంలను తగ్గించారు. మరికొందరు సేవలను పరిమితం చేయడం ప్రారంభించినట్లుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అధికారులు సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పినా పరిస్థితి త్వరగా మెరుగుపడకపోతే నగరంలోని వేలాది హోటళ్లు రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని హోటల్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కారణంగా ముంబైలో హోటళ్లు రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు నగరంలోని సుమారు 20% హోటళ్లు రెస్టారెంట్లు మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని హోటల్ రెస్టారెంట్ సంఘం AHAR ప్రకటించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా 2 రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని సంఘం హెచ్చరించింది. ప్రస్తుతం గ్యాస్ సరఫరా పరిస్థితి, తమ వద్దున్న నిల్వలను బట్టి హోటల్ యజమానులు స్వయంగా నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా నగరంలోని అనేక రెస్టారెంట్ల వంటగదుల పనితీరు దెబ్బతింది. ఎక్కువ శాతం హోటల్లో రోజువారీ వంటల కోసం పూర్తిగా ఎల్పీజీపైనే ఆధారపడ్డాయి. సరఫరా తగ్గిపోవడం కార్యకలాపాలను నిలిపివేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. ఇప్పటికే కొంతమంది హోటల్ యజమానులు మెనూ ఐటమ్స్ ని తగ్గించారు. మరికొందరు సేవలను పరిమితం చేయడం ప్రారంభించినట్లుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అధికారులు సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పినా కూడా పరిస్థితి త్వరగా మెరుగుపడకపోతే నగరంలోని వేలాది హోటళ్లు రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని హోటల్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రైట్, వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కారణంగా ముంబైలో హోటళ్లు రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి హోటళ్లు రెస్టారెంట్ల సంఘం ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది కేంద్రం, దీన్ని ఏ విధంగా అధిగమించబోతోంది అనే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. రాజు. అక్షయ, ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. సో కేబినెట్ సమావేశానికి ముందే ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, యుద్ధం కారణంగా ఇప్పటికే వివిధ దేశాలకు వెళ్లాల్సినటువంటి చమురు కావచ్చు, గ్యాస్ తరలింపు అనేది తీవ్ర కష్టంగా మారుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే భారతదేశంలో ప్రత్యేకంగా ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ను అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అంటే అత్యవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి వినియోగం విషయంలో బ్లాక్ మార్కెట్ జరగకుండా, అదే సమయంలో ఎవరైనా కావాలని కృత్రిమ కొరతను సృష్టించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో ప్రస్తుతానికి ఇందులో గ్యాస్ సిలిండర్లను చేర్చారు. సో దేశవ్యాప్తంగా కూడా ఏదైతే యుద్ధం కారణంగా, అంటే గల్ఫ్ దేశాల్లో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇప్పటికే కొంత కొరత అనేది కనిపిస్తుంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే డొమెస్టిక్ సిలిండర్లకు మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాతే కమర్షియల్ సిలిండర్స్ అనేటువంటి నిర్ణయానికి కూడా కొంత కేంద్రం అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఇళ్లలో ఉన్నటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే సమయంలో మరి కమర్షియల్గా కూడా రకరకాల వినియోగాలు ఉంటాయి. సో ముఖ్యంగా హోటల్స్ బిజినెస్కి సంబంధించింది కావచ్చు, లేదంటే ఇండస్ట్రీస్లో గ్యాస్ వినియోగానికి సంబంధించి వాళ్ళు తయారు చేసేటటువంటి వస్తువుల కోసం కూడా ఉపయోగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శ్మశాన వాటికల్లో కూడా చివరికి గ్యాస్ వినియోగం అనేది మనకు కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని ఎలా డివైడ్ చేయాలి ఏంటి అనేది కూడా కేంద్రం ప్రత్యేకంగా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. సో ఇప్పటికే బెంగళూరులో, అంటే కర్ణాటకలో కొంత గ్యాస్ సంబంధించినటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కనిపిస్తుంది. దాంతో కర్ణాటకకు సంబంధించినటువంటి హోటల్స్ అసోసియేషన్ కేంద్రానికి ప్రత్యేకంగా లేఖ కూడా రాశారు. అంటే ఈ గ్యాస్ కొరత కొనసాగితే తాము హోటల్స్ నడిపించలేమంటూ కూడా వాళ్ళు బంద్కు పిలిపించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ముంబైలో ఇప్పటికే 20% కొరత కనిపిస్తుందంటూ కూడా ముంబైలో ఉన్నటువంటి హోటల్ యజమానులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈ విషయంలో కూడా కొంత కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముంబైకి సంబంధించినటువంటి హోటల్ అసోసియేషన్స్
అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఈ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని దాని మీద ప్రత్యేకంగా కేంద్రం ఫోకస్ పెట్టింది. అందుకోసమే అత్యవసర వినియోగ వస్తువులకు సంబంధించినటువంటి యాక్ట్ను అమలు చేసినట్టు కూడా స్పష్టం చేశారు. అంటే ఇందులో ఎవరైతే గ్యాస్ సిలిండర్లను కావాలనే కొంత బ్లాక్ చేయడము, అంటే వాటిని అన్నింటినీ కూడా దాచిపెట్టి కృత్రిమ కొరతను సృష్టించేటటువంటి వాళ్ళు ఉంటారు. అదే సమయంలో బ్లాక్ మార్కెట్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర ఏ విధంగానైతే 1600 నుంచి 1750 వరకు మార్కెట్లో ఉంది, దాన్ని పెంచి మళ్ళీ అమ్మేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు కూడా కొన్నిసార్లు తప్పులు చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అంటే బుక్ చేసుకున్నటువంటి వాళ్లకు తమ వద్ద గ్యాస్ సిలిండర్స్ ఉన్నా కూడా సరఫరా చేయకపోవడం, లేదంటే వాళ్ళే బ్లాక్లో ఇతరులకు అమ్మి వాళ్ళ ద్వారా బయట మార్కెటింగ్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో అటువంటివి ఏవి జరగకుండా ఉండాలంటే వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ ముందే ఏ విధంగానైతే కేంద్రం ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఖచ్చితంగా పనిచేస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు గృహ అవసరాలకు వినియోగించేటటువంటి గ్యాస్ సిలిండర్లకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటిని ప్రియారిటీగా, అంటే ప్రతి ఇంటికి కావాల్సినటువంటి సిలిండర్ను సరైనటువంటి సమయంలో సరఫరా చేయాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే గల్ఫ్ దేశాల నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సినటువంటి చమురు వెళ్లాల్సినటువంటి మార్గం ఒకటే, హర్ముజ్ జలసంధి. సో హర్ముజ్ జలసంధిని ఒకవైపు ఇరాన్ మూసివేయడమే కాకుండా అక్కడి నుంచి ఏ ఒక్క నౌక, అంటే అక్కడి నుంచి ఏ షిప్ బయటకు వచ్చినా సరే వాటిని పేల్చేస్తామంటూ కూడా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ సైన్యం. దానికి అనుగుణంగా అక్కడి నుంచి ఏమి రావట్లేదు. పైగా ఇరాన్ పైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఇజ్రాయెల్ పైన జరుగుతున్నటువంటి దాడులు, ఇతర గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి దాడుల్లో పలు చోట్ల ఈ గ్యాస్ నిక్షేపాలు ఎక్కడైతే రిజర్వ్ చేస్తారో వాటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా దాడులు జరిగాయి. వాటి వల్ల కూడా ఇప్పుడు గ్యాస్ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో గ్యాస్ సరఫరా కావచ్చు, చమురు సరఫరా, వీటన్నిటిని కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఆ ప్రభావం భారతదేశం పైన పడకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్రం తీసుకుంది. మరికొద్దిసేపట్లో, అంటే 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ఉంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో సైతం ఈ ప్రస్తుతం నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, వాటి ప్రభావం భారతదేశం పైన ఎలా పడుతుంది, గ్యాస్ కావచ్చు, దాంతోపాటు డీజిల్, పెట్రోల్కు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, వాటిని అధిగమించడం ఎలా, ఒకవేళ గల్ఫ్ దేశాల నుంచి వీటిని సరఫరా చేసుకోకపోతే ఇతర ఏ దేశాల నుంచి చేసుకోవడానికి వీలుంటుంది, అంతేకాదు అతి త్వరగా చేసుకునేందుకు ఏ దేశాలు వెంటనే పంపిస్తాయనే దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునేందుకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. అక్షయ. ఓకే రాజు.